ఒక ఊరిని ఆనుకొని అడవి ఉండేది. ఆ అడవి మొదట్లో గుబురు గుబురుగా పళ్ళ చెట్లు, పూల చెట్లు చాలా ఉండేవి. వాటి దగ్గరే ఒక సెలయేరు కూడా పారుతూ ఉండేది. ఆ గుబురు చెట్ల మీద చిలకలు, పావురాలు పక్కపక్కనే గూడు కట్టుకున్నాయి. వాటికి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. చిలుకలు, పావురాలు ఎంతో స్నేహంగా ఉండేవి. వాటి పిల్లలు సంతోషంతో కలిసిమెలిసి ఆడుకునేవి. చిన్న పక్షులకి ఇంకా ఎగరడం రాదని చిలుకలు, పావురాలు వాటి పిల్లల్ని గూటిలోనే వదిలిపెట్టి ఆహారానికి వెళ్ళిపోయేవి. సాయంత్రం గూటికి వచ్చేటప్పుడు పిల్లలకి ఆహారం తెచ్చిపెట్టేవి. ఇదంతా ఒక నక్క చూస్తూ ఉండేది. ఎలా అయినా ఆ పక్షి పిల్లల్ని తినాలి అని అనుకుంటూ ఉండేది. ఒకరోజు చిలుకలు, పావురాలు పిల్లలతో జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆహారం కోసం బయలుదేరాయి. ఇదంతా చెట్టు చాటు నుండి నక్క గమనించింది. అవి వెళ్ళగానే నక్క చెట్టు మీద ఉన్న ఆ పిల్లల్ని ఎలా తిన్ను? ఇవాళ ఎలా అయినా ఆ లేత మాంసం తినాల్సిందే అని పిల్లలున్న చెట్టు దగ్గరికి వెళ్ళసాగింది. ఈ లోపల విపరీతమైన గాలి వీచింది. ఎంతకీ గాలి ఆగలేదు. గాలి చాలా ఎక్కువ వీయడంతో చెట్టు మీద ఉన్న చిలుకల గూడు ఊగి కింద పడబోయింది. అది చూసి నక్క ఆహా, ఇవాళ నా అదృష్టం బావుంది. ఏమైనా వీటిని పట్టుకొని తినాలి అని వెళ్ళే లోపల ఎక్కడి నుండో ఓ కోతి ఒక్క ఉదుటన దూకి ఆ పడిపోతున్న గూడిని పట్టుకొని దాంట్లో ఉన్న పిల్లలు పడిపోకుండా జాగ్రత్తగా చెట్టుపైకెక్కి ఆ గూడిని అంతకుముందు ఉన్న చోటే పెట్టేసింది. కింద నుండి నక్క అది నా ఆహారం నాకు ఇచ్చేయి అని అడిగింది. అవి పసిపిల్లలు, వాటిని నీకివ్వను, అవతలకి వెళ్ళిపో అని కోతి కోపంగా అరిచింది. చిలుకలకి, పావురాలకి దగ్గరలోనే ఆహారం దొరికేటప్పటికి తిరిగి గూటికి వస్తూ అమ్మో ఇంత గాలిగా ఉంది, పిల్లలు ఎలా ఉన్నాయో అని కంగారు పడసాగాయి. గూటి దగ్గరికి రాగానే నక్కా కోతి అరుచుకోవడం చూసి చిలుకలకి, పావురాలకి ఏం అర్థం కాలేదు. పిల్లల్ని ఏమైంది అని అడిగాయి. పిల్లలు జరిగిందంతా చెప్పాయి. చిలుకలు, పావురాలు చుట్టుపక్కల ఉన్న అన్ని పక్షుల్ని పిలిచాయి. పక్షులన్నీ కలిసి నక్కని పొడిచి పొడిచి ఇంకోసారి ఇటు రావద్దు అని హెచ్చరించి తరిమేశాయి. వాటి పిల్లల్ని కాపాడినందుకు చిలుకలు, పావురాలు కోతికి ధన్యవాదాలు చెప్పాయి. నువ్వు ఎక్కడ ఉంటావు ఇక్కడికి అని అడగబోతుంటే కోతి వాటితో ఊర్లో మేమంతా ఒక పెద్ద చెట్టు మీద ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఆ ఊరికి ఈ మధ్య కొంతమంది మనుష్యులు గుంపుగా ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ కోతుల్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇవాళ పొద్దున ఆ గుంపు మా కుటుంబం మీద కర్రలతో దాడి చేశారు. అందుకని అందరం ఒక్కో వైపుకి పరిగెత్తాం. ఒకడు నన్ను తరుముకుంటూ అడవి వైపుకి వచ్చాడు. నేను వాడి నుండి తప్పించుకుంటూ ఇటు వచ్చాను. అప్పుడే గాలి బాగా వీచి పిల్లలున్న గూడు కింద పడిపోయింది. పడితే పిల్లల్ని తినడానికి నక్క ఎదురు చూస్తోంది. ఏదో అనుకోకుండా ఇక్కడున్నా కాబట్టి కాపాడగలిగాను. అవును, ఈ ప్రదేశం చాలా బాగుంది. గుబురుగా చెట్లు, పక్కనే సెలయేరు చాలా బాగుంది అంది కోతి. ఇక్కడ పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. మేము దాదాపు ఆహారం ఇక్కడే తెచ్చుకుంటాం. అప్పుడప్పుడు దూర ప్రాంతాలకి వెడుతూ ఉంటాం. ఇలా ఎప్పుడన్నా ఆపదొస్తే అన్ని పక్షులం కలిసి ఎదుర్కొంటాం. మీరు అంత ఆపదలో ఉన్నారు కదా, మీ కుటుంబంతో చెప్పి అందరూ ఇక్కడికి వచ్చేయండి. అందరం కలిసి ఉందాం అని చెప్పాయి చిలుకలు, పావురాలు. కోతి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కలిసింది. మన్నాడు పొద్దున్నే అన్ని కోతులు కలిసి చిలుకలు, పావురాలు ఉన్న చోటికి వచ్చాయి. పక్షులు, కోతులు కలిసి ఎంతో సంతోషంగా జీవించసాగాయి.